ఆక్వా రైతును ఆదుకోకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోరాటానికి సిద్ధమంటున్నారు ఏపీ ఆక్వా రైతు సంఘం నేతలు. కరెంటు సబ్సిడీ హామీ నెరవేర్చడంతో పాటు రొయ్యలకు మద్దతు ధర పెంచాలని, ఫార్ములా ఆధారిత ధరల నిర్ణయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగానికి ఇప్పుడు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. మంత్రులతో పాటు కేంద్ర మంత్రుల వరకు కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆక్వా రైతులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆ సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉండడంతో పాలకొల్లులో ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు రాష్ట్ర అధ్యక్షుడు గంధిభవన్ రాజు ఉన్నారు. సార్, ఏంటి ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు, అనేక సమస్యలను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఏదైతే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ రూపనర్ సబ్సిడీ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో మరి అది జీవో ఇచ్చారు కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మొన్న కూడా మేము మంత్రులు కలిసినప్పుడు తొందరలోనే ఫైనాన్స్ క్లియర్ అయింది, మేము వెంటనే అమలు చేస్తామని చెప్పారు. అది వెంటనే రైతులకు ఇవాళ కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇవాళ కార్యవర్గం తీర్మానించింది. ఏరియేటర్ల మీద కానీ, ఆటో ఫీడర్ల మీద కానీ, కెపాసిటర్ల మీద కానీ, విద్యుత్ మోటార్ల మీద కానీ అనేక రకమైన రైతు వాడే ప్రతి పరికరం మీద కూడా ఆ సబ్సిడీ అందజేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. దానివల్ల రైతు ఎంతో కొంత ఈ కష్టకాలంలో బయటపడతాడు కాబట్టి, అలాగే తప్పకుండా ప్రభుత్వం ఏదైతే గతంలో లేని విధంగా ఇవాళ ఏదైతే రైతులతో సమావేశాలు ఏర్పరిచి ముందుకు వస్తుందో ఈ సమస్యలు పరిష్కరించి ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ